This is Spectrum IAS Academy. My name is Baira Sivapotraju. We have been giving coaching to the Civil Services Group 1, Group 2 since 25 years. ఈ మధ్యలో జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమినరీ మరియు గ్రూప్ 2 మెయిన్స్ని పరిశీలించినట్లయితే ఈ పరీక్షలు జరిగినటువంటి విధానాన్ని బట్టి అభ్యర్థుల్లో చాలా ఆందోళన, ఆసక్తి రెండు కూడా నిండి ఉన్నాయి. ప్రిలిమినరీ పేపర్ చూసినట్లయితే అంచనాలకి ఊహించిన విధంగా ఇచ్చి అభ్యర్థుల్ని కొంత గందరగోళంకి గురి చేశారు. దాని నుంచి బయటపడి మెయిన్స్కి రావటం జరిగింది. మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా కోర్టు వివాదాలతో ఫైనల్గా 23/2/2025 పూర్తి చేసుకోవటం జరిగింది. కోర్టు యొక్క జడ్జిమెంట్కు లోబడి రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఓకే, పరీక్ష ఆపటం, పరీక్ష జరగటం ఏది మంచిది అన్నది మనం పరిశీలించినట్లయితే పరీక్ష జరిగిపోవటం వల్లే ప్రయోజనాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. జరగకపోవడం వల్ల మళ్ళీ ప్రొలాంగ్ అయ్యి సైకలాజికల్గా అభ్యర్థుల్లో కొంచెం మానసిక పరమైనటువంటి స్తబ్దత ఏర్పడే అవకాశం ఉంది. ఎన్ని దాటి వచ్చాం మనం, జరగాల్సింది జరిగిపోయింది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక గంటల పరిధిలో డెసిషన్ తీసుకొని ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు అదే ఉత్సాహంతో ఎగ్జామినేషన్ రాశారు. సంతోషం. అది మన చేతుల్లో లేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. ఇప్పుడు మెయిన్స్ పేపరు ఎలా ఉంటుందని అభ్యర్థులు అంచనా వేశారు. మనం గమనించినట్లయితే ప్రిలిమినరీ పేపరు చాలా ఊహలకు అందకుండా ఇచ్చాడు. అదే దృక్కోణంలో లేదా కొంచెం మధ్యస్థంగా ఉండొచ్చు అని చెప్పేసి భారీగా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితులు మనకి రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అభ్యర్థులు అంచనాలు బాగా పెంచుకొని బాగా రిగరస్గా చదివి పరీక్షకు హాజరు కావటం జరిగింది. పరీక్షకు హాజరైన తర్వాత చాలామంది చాలా సంతోషంగా పరీక్ష రాశారు. మార్నింగ్ ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ చాలా ఉత్సాహంతో జవాబులు గుర్తించడం జరిగింది. చాలా పేపర్ ఈజీగా ఉందని చెప్పేసి ఫీల్ అయ్యారు. తర్వాత ఈవినింగ్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ చాలా బాగుందని, ఎకానమీ పేపరు కొంచెం కష్టభరితంగా ఉందని అభ్యర్థులు వాళ్ళ యొక్క స్పందన తెలియజేయడం జరిగింది. మా యొక్క ఇన్స్టిట్యూషన్ తరఫున కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఇంకా బయట వాళ్ళతో సంప్రదించి వాళ్ళ యొక్క రెస్పాన్స్ తీసుకొని ఒక విశ్లేషణని చేయటం జరిగింది. సో పేపరు ఈజీగా ఉందా, పేపర్ కష్టంగా ఉందా, పేపర్ మధ్యస్థంగా ఉందా, ఇది మనం పరిశీలించినట్లయితే ప్రిలిమినరీ పేపర్కి దీనికి సంబంధం లేదు కాబట్టి ప్రిలిమినరీ పేపర్ మనం పక్కన పెట్టేయటమే. ఇది ఖచ్చితంగా స్పష్టంగా ప్రొఫెసర్స్ పేపరు సిలబస్ ప్రకారం నిర్మాణం చేసి పొందుపరిచి మనకు అందించడం జరిగింది. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 గత గ్రూప్ 2 పేపర్స్ మనం పోల్చినట్లయితే దానికంటే కొంచెం స్థాయి ఏమీ తగ్గలేదు. స్థాయి తగ్గినట్టుగా అనుకుంటున్నారు అందరూ కూడా. ఆ స్థాయిలోనే ప్రశ్నలు ఉన్నాయి, కానీ ప్రశ్నలు కొన్ని డైరెక్ట్గా ఉన్నాయి. అది ఇండైరెక్ట్గా లేకుండా డైరెక్ట్గా ప్రశ్నలు ఉన్నాయి. ఇదే సివిల్ సర్వీసెస్లో గ్రూప్ 1 సర్వీసెస్ మనం ప్రశ్నల సరళిని మనం పరిశీలించినట్లయితే ఇంప్లాయిడ్లో లాజికల్గా ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్గా ప్రశ్నలు ఉండటం వల్ల ఇది పేపర్ ఈజీగా ఉందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ నేను ప్రత్యేకించి అన్ని ఏపీ హిస్టరీ బిట్స్, కాన్స్టిట్యూషన్ బిట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ బిట్స్ మొత్తం పరిశీలించిన తర్వాత నాకు గోచరించినటువంటి విషయం ఏమిటాయి అంటే అభ్యర్థుల నుంచి తీసుకున్నటువంటి సమాధానాలను బట్టి కూడా చెప్తున్నాను నేను. పేపర్ అంత ఈజీగా ఏమీ లేదు. ఇది ముఖ్యమైన విషయం గమనించాలి. పేపరు ఈజీగా ఏమీ లేదు అనుకున్నాను. మీరు చెప్పినంత ఈజీ కాదు పేపరు. ఈజీగా మీకు అనిపిస్తుంది. ఏదో కొన్ని ప్రశ్నలు డైరెక్ట్గా కారవేలుడు ఏ మతాన్ని ఆశ్రయించాడు, జైన మతం డైరెక్ట్గా కనబడుతుంది. కొన్ని బిట్లు మనకు డైరెక్ట్గా కనబడుతున్నాయి. అలాంటివి చూసి పేపర్ ఈజీగా ఉందనుకున్నారు. కానీ పేపర్ మొత్తాన్ని మనం పరిశీలించాలి. ఏపీసీలో ఉన్న 75 ప్రశ్నలు మనం పరిశీలించాలి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 75 ప్రశ్నలు మనం పరిశీలించాలి. అదే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీలో 75 ప్రశ్నలు సరళి ఎట్లా ఉంది దాన్ని మనం పరిశీలించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ దాని యొక్క రూపురేఖలను ఎలా మార్పు చేసుకుని ఇచ్చాడు దాన్ని పరిశీలించాలి. ఈ విధంగా మీరు పేపర్ని మీరు దగ్గర పెట్టుకొని చూసినట్లయితే, కీ దగ్గర పెట్టుకొని చూడండి, కీ దగ్గర లేకుండా చూడండి. తర్వాత మనకి కరెక్ట్ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం ఏదో మనకు తెలుస్తుంది. తర్వాత కీ దగ్గర పెట్టుకొని మీరు చూడండి. అప్పుడు మీరు ఫీల్ అయినటువంటి ఈజీ అనేటువంటిది లేదు. పేపర్ స్టాండర్డ్గానే ఉంది. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్, మై ఒపీనియన్, పేపర్ ఈజ్ నాట్ సో ఈజీ. ఉదాహరణకి
ఏపీ హిస్టరీని తీసుకున్నట్లయితే ఆ హిస్టరీ ఒక రాజవంశం కానీ దాని యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు కానీ సమగ్రంగా తెలిస్తేనే మనం ప్రశ్నలకు ఆన్సర్ రాయగలం. మీకు శాసనాల గురించి కానీ సాహిత్యం గురించి కానీ చక్రవర్తుల యొక్క పాలనా క్రనాలజీ గురించి కానీ నీకు వరుస క్రమం తెలిస్తేనే నువ్వు ప్రశ్నకు సమాధానం రాయగలవు. ఇలా ఇచ్చాడు పేపరు, మరి క్రనాలజీ మెయింటైన్ చేశాడు. చాలామందికి క్రనాలజీ కూడా తెలియదు, కనపడంగా మనం పెట్టేశామని చెప్పేసి అనుకుంటారు, పెట్టేసి బయటకు వచ్చిన తర్వాత ఈజీగా ఉందనుకుంటున్నారు. కరెక్ట్గా మీరు పరిశీలించి చూసుకోండి. ఇది ఒక అంశం. రెండో అంశం, పాలిటీ కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్గా ఉన్నాయి, కొన్ని క్వశ్చన్లు సబ్జెక్టివ్గానే ఉన్నాయి. దీన్ని కూడా మనం ఎలా తీసుకోవాలి అంటే సబ్జెక్టివ్గానే ఎవరైతే దాన్ని చదివారో, సబ్జెక్టివ్ని ఎవరైతే ఆకలింపు చేస్తున్నారో వాళ్ళు మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి రెండో పేపర్తో పోల్చుకుంటే ఫస్ట్ పేపర్లో కొంచెం ఎక్కువ మార్కులు గత గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో వస్తున్నాయి, ఇప్పుడు రావడానికి ఆస్కారం ఉంది. కానీ గత గ్రూప్ 2 ఎగ్జామ్స్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ కాదు, కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. రెండో పేపర్కి రండి. రెండో పేపర్ చూసినట్లయితే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అంతా కూడా ఏమి ఇచ్చాడయ్యా అంటే ద్రవ్య విధానం ప్రాసెస్, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ మీద, ఈ సిస్టమ్ మీద క్వశ్చన్లు అడిగారు. కొన్ని ప్రశ్నలు అంతర్జాతీయంగా ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు జాతీయంగా ఉన్నాయి. ఈ అప్రోచ్ అనేది ఎక్కడ కూడా మనకి సిలబస్లో, ఎకానమీ సిలబస్లో మనం ఏం చదువుతాం, ప్రణాళికలు చదువుతాం, నిరుద్యోగం చదువుతాం, పేదరికం చదువుతాం, బ్యాంకింగ్ చదువుతాం. బ్యాంకింగ్ ఉంది, పూర్తిగా బ్యాంకింగ్ కనిపిస్తుంది మనకు దీంట్లో. అన్ని చాప్టర్స్ కంటే బ్యాంకింగ్ బాగా కనిపిస్తూ ఉంది చూసినట్లయితే. ద్రవ్యోల్బణం కావచ్చు, వస్తు సేవలు కావచ్చు, ఎస్జిఆర్స్ కావచ్చు. మీరు పేపర్ పరిశీలించినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంతమంది ఖచ్చితమైనటువంటి ఆన్సర్ పెట్టారు. పోనీ ఖచ్చితమైన ఆన్సర్ మనకి సందిగ్ధంగా ఉంది పెడితే మన రైట్ అయినటువంటి ఆన్సర్ నెగిటివ్ మార్కింగ్లో పోతుంది. కాబట్టి ఎకానమీ పేపర్ అనేది ప్రాసెస్, ఆర్థిక సర్వే, బడ్జెట్, మానిటరీ పాలసీ, ఫిజికల్ అడ్మినిస్ట్రేషను, ఇవి బాగా చదివిన వాళ్ళు మాత్రమే రాయగలరు. ఇక్కడ మార్కులు ఈ భాగంలో బాగా తగ్గడానికి అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి ఏం జరిగిందా అంటే మనకి ఇచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క అభివృద్ధి అంటే స్పేస్ కావచ్చు, మిసైల్ కావచ్చు, న్యూక్లియర్ కావచ్చు, నానో టెక్నాలజీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, వీటన్నిటిని కొంచెం అవాయిడ్ చేసి పర్యావరణం, సుస్థిరాభివృద్ధి మీద ఎక్కువగా వెళ్ళటం జరిగింది. అంటే పర్యావరణం మీద కొన్ని ప్రశ్నలు వస్తాయి అనుకున్నారు కానీ, సుస్థిరాభివృద్ధి మీద కొన్ని ప్రశ్నలు వస్తాయి అనుకున్నారు కానీ అంత ఎక్కువ ప్రశ్నలు, మొత్తం ఈ 75 ప్రశ్నల కంపోజింగ్ అంతా కూడా ఎక్కువ పర్యావరణం, సుస్థిరాభివృద్ధి మీద తిరిగింది యాక్చువల్ చెప్పాలంటే. కానీ ప్రశ్నలు సరళి చూస్తే చాలా ఇవి కొంచెం ఈజీగానే ఉన్నాయి. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈసారి చాలా కొంచెం సులభంగా వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎకానమీ పేపర్ బాగా తగ్గుతాయి. ఏపీ హిస్టరీలో కూడా ఏందా అంటే నువ్వు ఊహించినంత కరెక్ట్గా ఎక్కువ మార్కులు వస్తాయి అనుకోవడానికి అవకాశం లేదు. పాలిటీ పర్వాలేదు, ఇట్లా ఉండే అంటే ఒక 2 సబ్జెక్ట్స్ కొంచెం కఠినంగా ఉండి, 2 సబ్జెక్ట్స్ సరళంగా ఉండి, మొత్తాన్ని ఎవరైతే సమతుల్యత చేసి అగ్రిగేట్ మార్కులు తీసుకుంటామో వాళ్ళకి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక మరే ఒక ప్రధాన అంశం ఏమిటాయి అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ. ఇది డైరెక్ట్ గత గ్రూప్ 2 లాగా 450కి ఇన్ని మార్క్స్, 300కి ఇన్ని మార్క్స్ అయితే డైరెక్ట్గా కట్ పాయింట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రశ్నల సరళను బట్టి. కానీ ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఏం చేస్తుంది, మన యొక్క రైట్ అయినటువంటి ఆన్సర్ని తీసుకెళ్తుంది కాబట్టి కట్ పాయింట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ రాసి వచ్చి అందరూ ఆ 240లు, 260లు, 235లు ఇట్లా మాట్లాడారు. తర్వాత ఏబిపిఎస్సి కీ రిలీజ్ చేసిన తర్వాత, కీ చూసుకున్న తర్వాత వీళ్ళు ఒక ప్రశ్నలు మళ్ళీ ఒకసారి చదివి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత అన్ని మార్కులు రాకపోవచ్చేమో అనేటువంటి సందేహం అభ్యర్థుల్లో కూడా వస్తూ ఉంది. మా ఇన్స్టిట్యూషన్ కూడా ఫోన్ చేసి సార్ కట్ పాయింట్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి అని చాలామంది స్పందిస్తూ అడుగుతున్నారు. నేను పేపర్లు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని కట్ పాయింట్ అనేది ఏంటంటే మనం అంత 200 అండ్ అబోవ్స్ అనేది ఎక్కువగా ఉండదు. 200 కొద్ది మందికి అంటే కొత్త పర్సంటేజ్కి మాత్రమే వస్తుంది. ఆ తర్వాత 190 ఇంకొంత పర్సంటేజ్కి వస్తుంది, 180 ఇంకొంత పర్సంటేజ్, అట్లా దాదాపుగా 160 దాకా డౌన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. 200 అంటే 200 ఎక్కువ మందికి రావండి, దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంది, అది మర్చిపోతున్నాం మనం. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఈ నెగిటివ్ మార్కింగ్ వల్ల చాలా కట్ పాయింట్ అనేది పడుతుంది. కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే
సిలబస్ ప్రకారం సబ్జెక్టివ్గా చదువుకొని ఉన్నారో, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ వాళ్ళు సమతుల్యతను మెయింటైన్ చేసినట్లయితే నేను చెప్పిన విధంగా ఈ 4 సబ్జెక్ట్స్లో తప్పకుండా ఎయిదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఏదో ఉద్యోగం రావడానికి తప్పకుండా అవకాశం ఉంది. చాలా ఎక్కువ మంది ఏదో గ్రూప్ 2కి మనం ప్రిలిమ్స్ దాటాములే, మెయిన్స్ రాద్దాంలే అని వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. వాళ్ళని మీరు లెక్కలో వేసుకోవద్దు. కష్టపడి ప్రిలిమినరీ దశ నుంచి మెయిన్స్ దశ వరకు ఎవరైతే చదివి పరీక్షకి వెళ్ళారో వాళ్ళు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఇది కట్ పాయింట్, ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడ కట్ అయింది అక్కడ కట్ అయింది అనడానికి మనకు అవకాశాలు లేవండి, చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక పేపర్ కొంచెం సరళంగా నీకు అనిపించుకుంత లెక్కపోగానే ఇంకొక పేపర్ వెనక లాగేస్తుంది ఇంకొక సబ్జెక్టు. దీన్ని బేస్ చేసుకుని నా యొక్క అంచనా ప్రకారం 200 అనేవి పైన టాపర్స్ ఉంటారు. ఎక్కువగా 200 లోపే నడిచిద్ది. దాదాపుగా ఇది 160, 150s కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంది లాస్ట్కి వచ్చేతలకి. రిజర్వేషన్ పరంగా, కేటగిరీ పరంగా ఎలా ఉంటుంది అన్నది మరొక వీడియోలో నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దిస్ ఇస్ స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ 2/1 బ్రాడీపేట, గుంటూరు. మై నేమ్ ఈస్ బైరా శివపోతురాజు. థ్యాంక్ యూ వెరీ మచ్.